ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు దయచేసి ఈ లైవ్లో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మరలా లైవ్లోకి రావడం జరిగింది. దేవుని యొక్క మాటలు నిజంగా వింటూ ఉంటే మనకి తెలియని ఆదరణ, ఆనందము సమస్తమును దొరుకుతాయి. సమస్తమును ఎక్కడైనా దొరికే స్థలము ఉంది అని అంటే అది కేవలము పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే ఉంది. ఆ గ్రంథము అంటే ప్రతి ఒక్క దానితో మాట్లాడుతుంది అన్నమాట. మన ఆలోచనలతో ఇది మాట్లాడుతుంది. మన ఆలోచనలు సరిగ్గా లేనప్పుడు, బాధలతో బలహీనతతో ఉన్నప్పుడు, అసలు ఏంటి అనుకుంటున్న పరిస్థితుల్లో కూడా అది మనతో మాట్లాడుతుంటారు. అసలు ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఏ మనుషులైనా ఈ సమస్యతో మాట్లాడగలుగుతారా? ఏం ఆనందములో చాలామంది హత్తుకుంటారేమో, కానీ బాధ వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తారు. అంటే మనము ఎలా ఆలోచించాలి మరి ఈ విషయాలని మనకి తెలియదు. మనము ఒకే వేలో వెళ్తున్నాం, కానీ మన సమస్య తీరటం లేదు. మనకి బాధ కలిగేటువంటి మాటలే వస్తున్నాయి, మనల్ని నిందించేటువంటి మాటలే వస్తున్నాయి, మనల్ని ఒంటరిని చేసే మాటలే వస్తున్నాయి. అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? మనుషులనా, డాక్టర్నా, బంధువులనా? ఎవరిని ఆశ్రయించిన ప్రయోజనము లేదు. ఇక్కడ రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఒకటి జ్ఞానము, రెండు అజ్ఞానము. ఈ రెండు పదాలలో ఒక్క అక్షరం తేడా ఉంది. జ్ఞానము 3 అక్షరాలు, అజ్ఞానము 4 అక్షరాలు. మరి జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానము జీవితాన్ని లోయలోకి నెట్టేస్తుంది. అంటే జ్ఞానము మనుష్యుల యొక్క జ్ఞానం మీద ఆధారపడద్దు, మనుష్యుల సలహాల మీద ఆధారపడద్దు, మనుష్యుల సూచనల మీద ఆధారపడదు. ఏ జ్ఞానం కలిగి ఉండాలి? దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉండాలి. ఆయన యొక్క జ్ఞానము కలిగి ఉంటే ఏమవుతుందంట? ఆయన యొక్క జ్ఞానము మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? దేవుని మీద ఆధారపడాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మాటని ఆలకించాలి. ఆయన మాటని విన్నప్పుడు, ఆలకించినప్పుడు మనకి ఏమొస్తుంది? నెమ్మది, నెమ్మది, సమాధానము, ప్రశాంతత వస్తుంది. మరి అజ్ఞానం ఏం చేస్తుంది? లోకం వైపు చూస్తుంది, లోకంలో ఉన్న మాటల వైపు చూపిస్తుంది, లోకంలో ఉన్న బలహీనతల వైపు చూపిస్తుంది, లోకంలో ఉన్న నిందల వైపు చూపిస్తుంది. అప్పుడు మీ మనస్సు ఏమవుతుంది? గాయపరచబడుతుంది. మరి అజ్ఞానం వైపు చూస్తే గాయపరచబడుతున్నావు. జ్ఞానముతో, మనుష్యుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన మనకి జ్ఞానము అనుగ్రహిస్తాడు. అంటే ఆలోచన శక్తి మనుష్యుల మీద కాదు, మనుష్యుల ఆలోచన ప్రకారం కాదు, మనుష్యుల మాటల ప్రకారం కాదు, దేవుని ఆలోచన ప్రకారంగా ఆలోచించినట్లయితే, అంటే ఆయన తలంపిస్తాడు మనకి. ఆయన ఏది మంచిదో దానినే మనకి అనుగ్రహిస్తాడు. ఆ మాటల వలన మనకి ఏమొస్తుంది? జ్ఞానము కలిగి ఆలోచిస్తే సమస్య నుండి తప్పింపబడతాం, బాధ నుండి విడిపింపబడతాం,
మానసిక ఒత్తిడి నుండి బయటికి రాగలుగుతాం. కేవలము ఆయన మాట చదవడము, వినడము వలనే మనకి ధైర్యం వస్తుంది, ఆదరణ వస్తుంది, బలం వస్తుంది. మరి ఆయన మాట చదువుతున్నప్పుడు మనకు వస్తుంది, కానీ లోకం వైపు చూసినప్పుడు అజ్ఞానంలో ఉంటే యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో, అంటే మామూలుగా అంటారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అని. అందుకే ఎప్పుడు కూడా మనుష్యుల మాటలు కానీ, మనుష్యుల జ్ఞానం చొప్పున కానీ, మనుష్యుల ఆలోచన చొప్పున కానీ నడవకుండా నీ జీవితాన్ని దేవుడికి ఎప్పుడైతే ఆయనకి సమీపంగా చేస్తావో